హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఆంధ్ర. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ ఎగ్ పుడింగ్. దానికి కావాల్సిన పదార్థాలు ఏవో చూద్దామండి. 4 కోడిగుడ్లు, 2 కప్పులు పాలు, 1 కప్పు పంచదార, 5 యాలక్కాయలు. సో ముందుగా పాకం రెడీ చేసుకుందాం. కప్పు తీసుకున్నాం కదండి పంచదార, దాంట్లో ఒక పావు కప్పు వరకు పంచదార పాకం పట్టుకుంటున్నా. దాంట్లో ఒక 2 టీ స్పూన్లు వాటర్ కూడా వేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అది మొత్తం కరిగి కొంచెం తేగ పాకం వచ్చేలా ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా తేగ పాకం వచ్చేలా ఉంచుకొని తీసి ఒక బౌల్లో పోసుకుందాం. ఇలా రౌండ్గా తిప్పుకుందాం. కొంతసేపు ఇలా పక్కన పెట్టుకుందాం. ఇక ఎగ్ పుడింగ్ కావాల్సిన మెటీరియల్స్ అంతా కలుపుకుందాం. ఆ 2 కప్పుల పాలు మనం కాసుకుందాం. ఇందాక 1 కప్పు పంచదార తీసుకున్నాం కదా, ఒక పావు కప్పు ఏమో పాకం పట్టుకున్నాం కదా, ఆ మిగిలిన 30 కప్పు ఉంది కదా, ఈ పాలల్లో కలిపేసుకుందాం. ఇక పంచదార అంతా కరిగేదా ఉంచుకుందాం. కాసిన పాలని ఇలా పోసుకుందాం. ఈ పాలని కొంచెం ఆరేలా ఉంచుకొని, ఇలా ఆరితే చాలండి. ఉంచుకొని కోడిగుడ్లు తీసుకున్నాం కదా, అవి వేసుకుందాం దీంట్లో. ఇలా వేసుకొని అన్నీ కలిసేలా కలుపుకుందాం. ఇలా యాలక్కాయలు కొట్టుకొని వేసుకుందాం. ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుందండి. దీన్ని కూడా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని జల్లీలు పట్టుకోవాలి. ఇలా కలుపుకొని ఇక వడబోసేసుకుందాం. ఇందాక పెట్టిన పాకం ఉంది కదా, దాంట్లోకి వడబోసేసుకుందాం.
ఇప్పుడు స్టాండ్ పెట్టుకున్నాం. ఉన్నాడ కలిపి పక్కన పెట్టుకున్న ఎగ్ పుడింగ్ మిశ్రమం ఉంది కదా, అది పెట్టుకుందాం. ఇక ఇప్పుడు మూత వేసేసుకున్నాం. ఇక మూత పెట్టేసుకుందాం. పొయ్యి లో ఫ్లేమ్లో ఉంచుకున్నాం. ఇలా ఒక 25 to 30 minutes ఉంచుకోవాలి. ఆవిరిలో ఉడికించుకొని దింపుకోవాలి. ఇప్పుడు రెడీ అయిందో లేదో చూసుకుందాం రండి. ఇలా చాక్ పెట్టి చూసుకుంటే ఇలా దీనికి అంటకూడదండి, ఇలా చూసుకోవాలి. ఇక రెడీ అయిపోయింది. తీసి దింపేసి పక్కన పెట్టుకుందాం. ఇలా చాకుతో చుట్టూ సైడ్లు ఇలా చేసుకోవాలండి. చేసుకుంటే మనం ప్లేట్లోకి తీసుకున్నప్పుడు అంటుకోకుండా ఉంటుంది, నీట్గా వస్తుంది. ఇలా చేసుకొని ఇలా ప్లేటు ఇలా పెట్టుకొని ఇలా చేసుకుందాం. నేను కొంచెం గార్నిష్ కోసం బాదం పప్పు ఇలా కట్ చేసుకున్నానండి. లైట్గా జల్లుకుందాం. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఎగ్ పుడింగ్ రెడీ అయింది. ఇక టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. బా, సరిగ్గా వచ్చిందండి ఎగ్ పుడింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.